హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సస్పెన్స్ అనమాట. నా వీడియో లాస్ట్ వరకు చూడండి. అడవిలో తిరగాల్సిన మృగాలు 2 సింపాంజీలు సంవత్సరానికి వచ్చేసేసి 24 లక్షలు సంపాదిస్తున్నారంట. అవి ఎలా సంపాదించారో మీకు థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్, సరేనా? అది ఆడ జంతువా మగ జంతువా? నా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అది ఏం కావాలని మా మధ్యలోకి వచ్చి తిరుగుతుంది అని ఆ విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఇంకోటి, అనగనగంట ఒక రాజుకి 7 కొడుకులు అంట. 7 కొడుకులు ఏటకెళ్ళారంట చేపలు పడటానికి. ఆ స్టోరీ చిన్నపిల్లల కాడి నుంచి పెద్దల వరకు, మన ముత్తాతల వరకు మీకు తెలిసే ఉంటుంది కదా. అలాగే అనగనగంట ఒక రాజుకి 7 ఆడ చేపలు పుట్టినాయి అంట. 7 ఆడ చేపల్ని ఊరికి పంపించి మర్యాదను సంపాదించుకురమ్మంటే ఒక్కొక్క చేప ఎలాంటి మర్యాద నుంచి ఎంత ఆశీర్వాదం పొందుకున్నారు. వాళ్ళు చేసిన మంచి ఏంటి, చెడేంటి, వాళ్ళు చేసిన కృతిత్వ పనులేంటి, నేను మీకు ఒక్కొక్క చేప గురించి రోజుకొక ఎపిసోడ్గా నేను మీకు చెప్తాను. ఇప్పుడు పెద్ద చేప గురించి, పెద్ద ఫిష్ గురించి చెప్పుకుందాము. ఫస్ట్ నెంబర్ పెద్ద చేప గురించి స్టోరీలోకి వచ్చేస్తాను. నా వీడియో లాస్ట్ వరకు చూసి చేయండి ఫ్రెండ్స్. పెద్ద చేప కాస్త ఏదో కష్టాలు పడి పెళ్లి చేస్తే ఆడికి ఒక పిల్లని కనేసేసి వాడిని వదిలేసేసి ఆ పిల్లని ఆ కుటుంబంలో అప్పచెప్పేసేసి, ఆ రాజుగారి కుటుంబంలో అప్పచెప్పేసేసి ఇంకొకరిని రుచి మరిగి అని వెళ్ళి వాడిని ఉంచుకొని వాడి జీవితంలో మంట పెట్టి మళ్ళీ ఆడికి ఒక పెళ్ళయింది. పెళ్ళయి మళ్ళీ ఆడికి పిల్లలు, ఆడి పిల్లల్ని వదిలేసేసుకొని మళ్ళీ ఆడికి 2 పిల్లల్ని కంది. 2 పిల్లలు కానీ మళ్ళీ అది నన్ను అంటదో, నీతి మాటలు చెప్పిద్ది. నువ్వు ఒక్కడితో చేస్తున్నావా, నువ్వు మనిషివేనా, నువ్వు జంతువా, నేను ఒక్కరినే చేసుకున్నానే, యూజ్లెస్ ఫెలో, ఏ పెద్ద చేప మోటి. ఆ రోజు నా దగ్గరికి హైదరాబాద్ వచ్చి, నేను అప్పుడు బంగ్లాలో పనిచేసుకునేదాన్ని అండి. అప్పుడు మా మేడం వాళ్ళు చాలా నమ్మకస్తుగా నేను వాళ్ళ దగ్గర పనిచేస్తాను. అప్పుడు ఆ పెద్ద చేప వచ్చి, అమ్మో నా పరిస్థితి ఇలా ఉంది, నా పిల్లలు అంగన్వాడీ స్కూల్లో చదువుతున్నారు, నేను నమ్మి అతన్ని వెళ్ళి నేను ఉంచుకుంటే ఆయన నాకు నాన్న కష్టాలు పెడుతున్నాడు, మేము దిక్కుతోసిన పరిస్థితిలో ఉన్నాము, తినటానికి ముద్ద కూడా లేదు, ఉన్న ఆస్తులని నమ్మేసేసుకున్నామని బాధపడితే ఆ పెద్ద చేపకి నేను నా చేతికు బంగారు పొంగరం ఉండేదండి. బంగ్లాలో 4-5 ఇళ్లలో పనిచేశానని చెప్పుకోవడానికి నాకు సిగ్గు ఏమి లేదు. ఈరోజు బాగా బతుకుతున్నామో, కానీ ఆనాడు 5 ఇళ్లలో పనిచేసేదాన్ని. 5 ఇళ్లలో పనిచేసి అంత నేను అన్ని డబ్బులు నేను సంపాదించుకునేదాన్ని. అయితే నేను ఉంగరం కొనుక్కున్నా. ఆ ఉంగరం తాకడు పెట్టి, అది కూడా బయట పెట్టాల, మేడం దగ్గర 2000కో ఎంతో 3000కో తాకడ పెట్టి, ఎందుకంటే మేడం దగ్గర పెడితే ఎప్పుడన్నా పనిచేసి ఇడిపించుకోవచ్చు, కానీ మేడం దగ్గర పెట్టా, అది కూడా నేను ఇడిపించుకోలే. పెట్టి ఆ డబ్బు అలా చేతిలో పెట్టాను, ఆ పెద్ద చేప చేతిలో పెట్టా. దీనికి సాక్ష్యం 2వ చేప కూడా వచ్చింది. ఇద్దరు, ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ ఇద్దరు కలిసి నన్ను చూస్తానికి వచ్చారు. అప్పుడు ఈ పెద్ద చేప చేతిలో ఆ డబ్బులు పెడితే ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి అక్కడ అప్పులన్నీ కట్టుకుంటే మళ్ళీ నేను కారు ఇచ్చి పంపించి ఇక్కడ హైదరాబాద్ రప్పించుకొని అంతలా నేను చూసుకున్నాను ఫ్రెండ్స్, తెలుసా. తీసుకొచ్చాక వాళ్ళకి అంతంత పెట్టి మటన్లేంటి, చికెన్లేంటి, చేపలేంటి, పప్పేంటి, పచ్చడేంటి, నాతో పాటు మళ్ళీ నా పిల్లలు లేరు నా దగ్గర. నా పిల్లల్నేమో మా అమ్మ దగ్గర వదిలేసాను, మా అమ్మ చూసుకుంటుందని. ఎందుకంటే ఇక్కడ నేను పనులు చేస్తా, పిల్లలు ఉంటే నాకు ఇబ్బంది వాళ్ళకి వండి పెట్టడానికి చేయడానికి అనేసి. నా సొమ్ము మొత్తము ఆ పెద్ద చేప పిల్లలు. మిగతా వాళ్ళు ఎంతమంది తిన్నారో అది నేను తర్వాత చెప్తాను, స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తాను. ఫస్ట్ పెద్ద చేప గురించి చెప్తాను. అయితే వాళ్ళని అంత చూసుకొని టైఫాయిడ్ జ్వరం వస్తాయి, హాస్పిటల్కి తిప్పి అంత చేసి అంత ఖర్చు పెట్టి అంత చేసినాక అన్ని నెలలు చూసుకున్నా. సర్లే ఒక దగ్గర ఉంటే గొడవలు వస్తున్నాను అనేసి ఎట్లన్నా కొంచెం నీ మంచి ఫుడ్ తిన్నాడు కదా, తిని గర్వం వచ్చేసి ఆ వెళ్ళిపోదాం చేద్దాను. కానీ అప్పుడు కూడా నేను 400 అద్దె కావచ్చు, అప్పుడులో 400 నాకు ఎక్కువ ఫ్రెండ్స్. ఎమ్మన్నే చెరుగుపల్లి కాలనీ, చింతలు, బాలనగర్ సైడ్ తీసుకెళ్ళి అక్కడ రూమ్ చూసి అక్కడ పెట్టి వాళ్ళకి ఇంటంతా అద్దె కట్టి చేసి మళ్ళీ నేను వచ్చేసాను. మధ్యలో వెళ్ళి చూసేదాన్ని, మధ్యలో పలకరించేదాన్ని. తనకి పిల్లలు స్కూల్లోకి జాయిన్ అయ్యారు అని అంటే అప్పుడు ఎట్లా రాగి బొచ్చు వేసుకొని చింపురు జుట్లు వేసుకొని
అలా మొగుడుతో దెబ్బలు తింటూ రాదంతలు పడుతూ అట్లాంటి టైంలో నేను మళ్ళీ మధ్యలో వెళ్ళి అవును స్కూల్ బుక్కులు లేవా అనేసేసి ప్రైవేట్ స్కూల్లో ఆ బుక్కులు కొనియడము, వాళ్ళకి మధ్యలో చూడటం, నా వెనకాల పెయింట్ పని తీసుకెళ్ళటం, నా వెనకాల నాకు ఎంత వస్తే అంత సహాయం చేయడం, అట్లా షార్ట్ కట్లో అని చెప్పేస్తాను ఫ్రెండ్స్. అంతలా చూసుకుంటా లాస్ట్కి అక్కడి నుంచి అక్కడ పనులు గిన్నెలు ఏమి నచ్చక ఇక్కడికి నందినార్ వచ్చేసారు. నందినగర్ వచ్చాక ఇక్కడ రూమ్ తీసుకొని అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ ఆడఫిష్ పని చేస్తే అప్పుడు దాన్ని బాగా చిత్త కొట్టేవాడు. నువ్వు పనులకి వెళ్ళి అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు, నువ్వు అట్లా ఉన్నావు ఇట్లా ఉన్నావు అని టార్చర్ పెడుతుంటే అప్పుడు ఎవ్వరు కూడా ఆమెను చూడలా. నేను దగ్గరుండి పెద్ద నన్ను చూశాను చేశాను పీకే కట్టాను అంటున్నావు కదా, మోటి పెద్ద చేప మోటి నీకే చెప్తున్నా అంటున్నావు కదా, నీకు నేనేం చూశానో నీకు గుర్తు చేసుకుంటాకి నేను వీడియో పెడుతున్నా, గుర్తు చేసుకో. ఊర్లో వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి పెడుతున్నా. నందినార్లో ఎంత కొట్టేవాడు ఎంత చేసేవాడు, రోడ్ల మీద ఈడిస్తే ఏంట్రా బాడకో నా పెద్ద చేపను పట్టుకొని అలా కొడతావా చేస్తావా అనేసేసి ఫుల్ తిట్టి చేసి ఇంట్లో పెట్టుకొని పిల్లల్ని చూసుకొని మళ్ళీ వాడు 2 రోజులు అయినాక వస్తే మళ్ళీ పంపించేసేదాన్ని. అట్లా అక్కడ కూడా తన్ని చేస్తే అంత వెనకాల ఉండి అంతలా ఇచ్చేసుకొని ఆళ్ళని పట్టుకొని కొద్దిగా పైకి వచ్చేసేసేసి అనేసేసి ఇప్పుడు నీతుడు డప్పులు కొట్టుకోవడం కాదు, మనము ఎట్లా వచ్చాము, ఎవరు చెయ్యిచ్చారు, గోతులో ఉన్న వాళ్ళని పైకి ఎవరు లేపారు చెయ్యిచ్చి, ఎవరు మనకు సహాయం చేశారు, ఎవరు అన్నం పెట్టారు, ఎవరు ఇంట్లో పెట్టుకున్నారు, ఎవరు ఇంట్లో పెట్టుకొని ఒక దారి చూపించారు. ఇప్పటికీ అనిల్ షాపోడు అంటాడు తెలుసా ఫ్రెండ్స్, ఆయన నన్ను చూసినప్పుడల్లా నువ్వేంటమ్మా నువ్వెంత మందికి సహాయం చేసావు, ఇప్పుడు వాళ్ళ బట్టల ఈడుడికి చెడ్డీలు, ఈడుడికి టీషర్ట్లు, బొడ్డు కనిపించేలాగా ఇది ముడ్డు కనిపించేలాగా చెడ్డీలు వేసుకొని తిరుగుతున్నారు రాణి. ఇంత దారుణంగా వాళ్ళకింత మనం ఎట్లా వచ్చాము, ఏం బతికేము, మనం ఏ స్థితి నుంచి వచ్చాము అని వాళ్ళకి లేదు. మళ్ళీ చేసేది వాళ్ళకి బ్రష్ కొట్టుకోవడమే, బ్రష్ కొట్టే పనే. కానీ మా పిల్లలు మాత్రం ఒక ఎంప్లాయీ, ఒక సీఎం పిల్లలు ఉంటారు చూడు, అంబానీ పిల్లలు దూలాన్ని పెట్టుకొని నా కంట్లు ఇట్లా నలకనెతికేవాళ్ళు. దేవుడు చెప్తాడు కదా, మీ కంట్లో దూలాన్ని పెట్టుకొని ఇతరుల కంట్లో నలకెతుకుతున్నారనని. ఈవిడ పాపి అని రాళ్లతో కొడుతుంటే ఎవరు పాపం చేయనోళ్ళని వాళ్ళ పాపాలని భూమి మీద రాసినప్పుడు అందరు పారిపోతారు, అయ్యో మన పాపాలు రాసినాడు. ఎవరు పాపాలు తప్పులు చేయకోకుండా ఎవ్వరూ లేరు. ఈవిడ గారు అమ్మో నేను ఒక్కడితోనే ఉన్నాను, ఒక్కడనే పెళ్లి చేసుకున్నాను, ఒక్కడికే కన్నాను, ఇంకా నేనన్నా ఒక్కరితోటి నేను తాళి కట్టించుకున్నాను, ఒక్కరికే కన్నానే. నీలాగా ఇద్దరిని మార్చి ఇద్దరికి కండ్ల నేను పిల్లల్ని, మోటిదానా 2 కండ్ల నేను ఒక్కరికే కన్నా. నోరుంది కదా, ఒళ్ళుంది కదా, ఒయ్యారం వాళ్ళకు పోసుకుంటూ అంటే స్టేషన్లకి అంటే ఆ పిల్ల అందరిని రచ్చగొట్టి రప్పించేసుకొని నోరుంది కదా అని తిట్టేయడము. నేను పెద్ద శీలవతి చేపని అంటం కాదు. మనమేంటి, మన స్థితి ఏంటి, మనల్ని ఎవరు తీసుకొచ్చారు, ఎవరు దారి చూపించారు మన బ్రతకడానికి, మన పిల్లలు బ్రతకడానికి అని ఒక్కసారి ఆలోచించుకో. దీనికి ఇంత చేస్తే ఫ్రెండ్స్ ఏం చేసింది తెలుసా, బాగా చదివిపించుకుంది, అంతా చేసింది, మంచిగా జాబులు వచ్చింది. ఆ జాబులకి సీఎంకి కూడా మరి ఎంత వస్తుందో శాలరీ అని నాకైతే తెలియదు ఫ్రెండ్స్, నాకు తెలిసి తక్కువే అనుకుంటున్నా. ఒక సిఏ, ఒక ఎమ్మెల్యే వాళ్ళకు కూడా ఎంత వస్తుందో పైన చేసుకునే వేరే ఉంటాయి. కానీ దేవుడా నేను వినలేకపోతున్నాను ఫ్రెండ్స్, పిచ్చిలేస్తుంది. ఎర్రగడ్డ హాస్పిటల్ అని వెళ్ళాలి, పిచ్చిలేస్తుంది నాకు. ఎందుకు తెలుసా, 1,00,000 అంటే ఏంటి ఫ్రెండ్స్? ఒక సాఫ్ట్వేర్, ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసిన అతనికి 1,00,000 వస్తాయా? ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసిన ఆయనకి
1,00,000 శాలరీ వస్తుందా? ఒక బ్యాంక్ మేనేజర్కి వస్తుందా? అట్లాంటి వాళ్ళకి వస్తుందేమో. బికాస్ ఒక ఇంటర్ చదివిన వాళ్ళకి ₹1,00,000 శాలరీ వస్తుందా? ఇంటర్ చదివిన వాళ్ళకి. ఈ పెద్ద ఫిష్ చెప్పుకుంటుందో ఎవ్రీ టైం టాకింగ్, ఈ టెల్లింగ్ 1,00,000 మై చిల్డ్రన్స్ శాలరీ. సిగ్గుచారం ఏం అనిపిస్తలేదా నీకు? ఏం అనిపిస్తలేదా? 1,00,000 నాకు జీతం పిల్లలకు వచ్చేది, నాకు వచ్చేది కూడా 1,20,000. అలా చెప్పుకొని మరి ఇంట్లో వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అయ్యి కలిగితే మరి ఒక్క రూపాయి నీ మొగుడైతే ఎవరివన్నా వెళ్తే ఫ్రెండ్స్ మేము ఇళ్ళకి అమ్మ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరన్నా వెళ్తే వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ ఆయన దాని మొగుడి పేరు సింపాంజీ అని పెడతా. దాని పెద్ద ఫిష్ మొగుడి పేరు సింపాంజీ. సింపాంజీ అని పెడతా వాడి పేరు. ఆ సింపాంజీ ఏమంటాడు, ఎడే ఎడే తినను మొండల్లారా అనని కుక్కల్ని, నక్కల్ని, పిల్లిల్ని, గెద్దల్ని అట్లా చేదరించుకుంటూ ఉంటాడు. అప్పుడు అర్థమైపోద్ది తిట్టేది మనల్ని అనేసి గమ్మున ఇంత తినేటోళ్ళం ఇంత తినేసి పక్కకు జరిపోయాడు. అంత వణిగిపోతావే గజ్జల్లో వణిగిపోతావే సింపాంజీ గాడికి. పెద్ద ఫిష్ ఏమోటి నీకే చెబుతున్నా. అంత వణిగిపోయి మీరే తిన్నారు, మీరే చేసుకున్నారు, మీరే అంత ఇది చేసుకొని ఊరేస్తే హాయ్ అండి. ఇక్కడ మా జగన్ ఒక ఇచ్చిన గవర్నమెంట్ ఫ్లాట్స్ ఉన్నాయంట కదా, మేము ఒకటి కొంటాము, తీసుకోవాలనుకుంటున్నాము. ఎంతకు అమ్ముతారు? 3 lakhs-ఏనా 3 lakhs-లేనా? అంత తక్కువలో అమ్మేస్తున్నారా? ఓహో, అయితే మాకు సింగిల్ బెడ్రూమా? మాకు డబల్ బెడ్రూమ్ కావాలి, ఎందుకంటే మేము చాలా రిచ్ కదా అందుకనే అనేసి ఊరంతా అలా చెప్పుకుంటారు అండి. కానీ తీరా ఇంట్లోతో తమ్ముడికి కానీ, తల్లికి కానీ, తండ్రికి కానీ ఒక్క ముద్ద 500 వాళ్ళ విలువ. 500, 5 నెంబర్ ఉంటుంది, 2 సున్నాలు ఉంటాయి, ఆ నోటికే వాళ్ళ విలువ. అది కూడా అమాస పున్నానికి. మళ్ళీ అందరికి తెలవడానికి పెద్దమ్మ ఇగో 500 ఇగో చేతులు పట్టు ప్రార్థన చేసాడు. నీ ప్రార్థన నీ మొఖము నీది కూడా దగ్గర ఇంచుమించు సింపాంజీ మొఖం ఎలా ఉంటుంది, ముక్కు ఇలా పైకేసుకొని సింపాంజీ ముఖం. ఇద్దరిద్దరు సింపాంజీలే. చూపించుకోవడానికి చీరలు పెట్టడము, ఊర్లోకి డబ్బులు ఇవ్వడము, పట్టుకోండి అని. మేము రిచ్, మేము అది పీకి అది చూడడే దేవుడు ప్రభు ఏం చూస్తాడు, నీ కన్న తల్లిదండ్రులని చూసింది చూస్తాడు, వాళ్ళని చూడమని చెప్పాడు యేసయ్య. తోడబుట్టిన వాళ్ళని క్షమించమని చెప్పాడు. అది ఎంత రాక్షసి అయినా, ఎంత వ్యభిచారాలైనా, ఎంత ఫ్రాడ్ అయినా, ఎంత ఘోరమైన మనిషి అయినా, కుష్ఠరోగం కంటే పాపాలు ఎక్కువ కాదే. కుష్ఠరోగం ఉన్న మనిషినే దేవుడు వెళ్ళి పట్టుకొని స్వస్థతనిచ్చాడే. వస్తే మోటీ నీకే చదువుతున్నా, కుష్ఠరోగితో ఉన్న ఆయన వెళ్ళి ఇట్లా పట్టుకొని ఆయన కుష్ఠరోగిని చూసి అదందరూ పారిపోతారు జనాలు, అమ్మమ్మ కుష్ఠరోగుడు వచ్చాడని. కానీ ప్రభు ఏం చేస్తాడు, ఆయన వెళ్ళి ఇట్లా పట్టుకొని స్వస్థతనిస్తాడు. ఆయన చేతులతో వెళ్ళి ముట్టుకుంటాడు. భయపడ్డాడు ప్రభువు. మనలాంటి వాళ్ళు భయపడ్డాం, నేను కాదు నీలాంటిది పెట్టేసావు తిరిగి, అదే నీకు తిరిగి చాలా పెద్ద దెబ్బ తీసింది. ఎన్ని శాపనార్థాలు పెట్టిద్ది తెలుసా ఫ్రెండ్స్ ఇది. నీ పిల్లలు అట్లయిపోని ఇట్లయిపోని అంటది. నెల తిరగకముందే అక్కడే యాక్సిడెంట్ అయ్యి సాతాని చోటిచ్చింది కాబట్టి సాతాన్ని చూపించింది. మొన్న చూసుకుంటే పిల్లకి పెళ్ళి చేస్తున్నా, పెళ్ళి 100 మందిలో 1000 మందిలో పెళ్ళి చేస్తున్నాను, సారీ తీసుకెళ్తున్నాను, లడ్డూలు తీసుకెళ్తున్నాను, నగలు కొనిపించాను, అన్ని లక్షలు పెట్టి. మరి నీ తల్లికి
వెంటిలేషన్లో పెట్టడానికి 10,000 చేయడానికి చేతులు రాలేదంటే మళ్ళీ నాకు కాళ్ళు చేతులు పడిపోని నీకు పక్షవాత రాని నన్ను తిట్టిద్ది ఫ్రెండ్స్. ఇది నన్ను తిట్టిద్ది మోటిది, ఇది నన్ను తిట్టిద్ది అట్లా. కానీ నేను ఏమన్ను, నాకు ఇష్టం వచ్చిన బూతులు నేను తిడతా. నేను తిట్టను, నేను మంచిదాన్ని నేను చెప్తున్నా. ఒక్క చేయి ఇలా కొట్టాను ఫ్రెండ్స్, సౌండ్ వచ్చిందా? 2 చేతులు కొడితేనే కదా సౌండ్ వచ్చేది. అదొక్క మాట అంటే నేను 100 మాటలు ఇడుస్తానేమో అలా. వెంటిలేషన్లో పెట్టడానికి ఒక 10,000 కార్డు ఇలా కార్డు ఇలా గీకేయలేపోయావు. ఈ మ్యాటర్ అంతా ఎవరికి తెలుసా ఫ్రెండ్స్? పెద్ద చేపది, ఒక రాజుగారికి పుట్టిన పెద్ద చేప స్టోరీ. షార్ట్ కట్లు చెప్పేదాని జీవిత స్టోరీ చానుంది. అంతలా చూసి నేను అంతలా ఆదరిస్తే ఈ రోజున మొన్న ఒక 3 నెలలు అయితే నన్ను తిట్టి మళ్ళీ రికార్డింగ్లు, నా దానికి అన్ని రికార్డింగ్లు ఉన్నాయి. నాకు ఎప్పటికైనా అవసరం వస్తుంది అప్పుడు నేను వినిపిస్తాను నేను పబ్లిక్కి. ఎన్ని రికార్డింగ్లు పెట్టింది నాకు. ఒక్క రికార్డింగ్ ఫ్రెండ్స్ నన్ను తిట్టింది. నీ పిల్ల అలా వెళ్ళిపోయింది, అలా చేసింది, నీ కొడుకు అలాగా, నువ్వు అలాగా, నువ్వు అలా చేస్తావు, నీకు బట్టలు లేవు, బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నావు. అసలు ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు కూడా నైటీ లేదు, నైట్ ఇప్పుకొని మాట్లాడుతున్నాను. అది నోరా లేకుంటే పెంటనే. మళ్ళీ స్వస్త్రం యేసయ్య నన్ను క్షమించు తండ్రి ప్రభా. ఇలాంటి మనుషుల గురించి దేవుడి గురించి ఎత్తాల్సి వస్తుంది. దేవుని ఇక్కడి నుంచి కదే, నాలుగు నుంచి కాదు, నీ హార్ట్ నుంచి దేవుని ప్రార్థన చేయి. అప్పుడే నీకు మంచి చేయాలనిపించింది, తోడబుట్టినోళ్ళు క్షమించాలని అనిపించింది. వీళ్ళే దండుపాలెం గ్యాంగ్ వీళ్ళే వెళ్ళారు పెళ్ళికి. నన్ను పిలవందే మంచిగా అయింది, ఆ ప్లేస్కి నన్ను పిలవందే మంచిగా అయింది. ఎందుకంటే చల్లదనానికి వెచ్చదనానికి చాలా దూరం ఉంటుంది. నేను వెచ్చగా ఉంటా, మీరు చచ్చిపడిపోయిన మనుషులు. నేను కాలే కట్టిని అంటే కాలే పుల్లని, మీరు పచ్చి పుల్లలు, ఆరిపోయే పుల్లలు. కాబట్టి దాంట్లో వేస్తే నేను కాలను, కాబట్టి నన్ను దేవుడు సపరేట్గా పెడతాడు. అర్థమైందా మోటి? నన్ను దేవుడు సపరేట్గా పెడతాడు. నేను కాలే అగ్గి లాంటి దాన్ని, కాలే పుల్లని నేను సపరేట్గా నన్ను తయారు చేశాడు యేసయ్య. అంటే ఫ్రెండ్స్ నేను అంత మంచిదాన్ని అంత ఇదని నేను చెప్పట్లేదు. దేవుడి కంటే మేము నీతిమంతులు అన్న వాళ్ళని అగ్నిలో పడవేస్తా అన్నాడు, మొక్క మీద ఉమ్మూస్తానని చెప్పాడు దేవుడు. నేను మంచిదాన్ని కాదు ఫ్రెండ్స్, నేను పాపినే, నేను లోకరీతిగానే ఉన్నా. కాకపోతే ఆయన అన్నీ, నేను చర్చికి వెళ్ళినప్పుడు అన్నీ తినేసేసా. అన్ని రకాల వాక్యాలు, అన్ని రకాల మాటలు పాస్ట్ గారు చెప్పినవన్నీ ఇక్కడ నెవరేసేసుకొని ఇక్కడ నింపేసుకున్నా. స్టాక్ ఉంది ఇక్కడ, స్టాక్. ఈ శరీరం, ఈ జుట్టు, ఈ కళ్ళు, ఈ ముక్కు, నోరు, ఈ చెంపలు, ఈ బిర్యానీలు అవి తిన్న మోకము, ఒళ్ళు అంతా ఇక్కడే నశించిపోద్ది మట్టిలోనే. మనం దేవుడి వాక్కులు చర్చికి వెళ్ళినప్పుడల్లా విన్నాయన్నీ ఒక్కరోజు వెళ్ళినా, 2 రోజులు వెళ్ళినా, సంవత్సరం వెళ్ళినా, 2 సంవత్సరాలు వెళ్ళినా, ఆ 2 సంవత్సరాలు వెళ్ళిన వాక్కులు ఉన్నాయే, వాక్యం పాస్టర్ గారు చెప్పిన వాక్యం ఉందే, ఇక్కడ మెవరేసేసుకుని మింగి గుండెల్లో దాచుకున్నా. అర్ధరాత్రి ఎవరైనా లేపి పలానా దానికి సమాధానం చెప్పంటే దేవుని ప్రకారంగా సమాధానం చెప్తా, లోకరీతిగా కాదు. అర్థమైందా? ఇది ఫ్రెండ్స్, రేపటి మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఇదే పెద్ద ఫిష్ గురించి చాలా మ్యాటర్ ఉంది, రోజుకు ఒక ఎపిసోడ్గా పెడతాను. సరేనా ఫ్రెండ్స్? ఇంకా దీనిది చాలా ఫుల్ మ్యాటర్ ఉంది, అది మళ్ళీ నేను రేపు ఎపిసోడ్లో చెప్తాను. సరేనా? రేపు నా వీడియో గురించి వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఓకే, నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే మీ ఇంట్లో వాళ్ళని, తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని మంచిగా ఒక ముద్ద అన్నం పెట్టి మంచి చూసుకోండి ఫ్రెండ్స్. రేపు రోజున మనం దేవుడికి లెక్కప్ చెప్పుకోవాలి, అంత మించింది వేరేది ఏం లేదు. బాయ్ ఫ్రెండ్స్.